అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని వదలను, అది మా పార్టీ కార్యకర్తలు కూడా కావచ్చు అంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులవ్వడంతో రేణిగుంట మండలం కరకంబాడి వద్దనున్న తారకరామనగర్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిర్వహించిన సభలో మాట్లాడుతూ రేణిగుంట తారకరామనగర్ను అధునాతన పద్ధతిలో మార్పు చేయడమే మా పార్టీ ప్రధాన లక్ష్యం. రోడ్లు, వీధి దీపాలు, నీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలను త్వరగా అభివృద్ధి చేయమని పంచాయతీ అధికారులకు ఆదేశాలను జారీ చేశామని తెలిపారు. వీళ్ళు ప్రెస్ వాళ్ళు ముందు పోయేది, పోలీసు వాళ్ళు లేకపోతే వాళ్ళపై అమ్ముకునేదట. ఆ రకంగా కొంతమంది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా ట్రాక్లో పెట్టాం. ఎవరెవరు చేస్తున్నారు అవన్నీ ట్రాకింగ్ చేస్తున్నాం. తర్వాత మెగా డిఎస్సి 16,500 కోట్లు పెట్టి మరి మెగా డిఎస్సి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పెన్షన్లు మరి 4,000 పెంపుడు, 7,000 పెంచుడు, ఆ తర్వాత 10,000 రూపాయలు పెంచి మరి 4,408 కోట్లు మరి ప్రతి నెల 1వ తేదీ ఇవ్వడం అనేది అది మన ప్రభుత్వానికి రికార్డ్ బ్రేకింగ్. ఫస్ట్ డే నేను కూడా లాస్ట్ మంత్ ఇచ్చాను. ఆ ముందు మనకి 3 నెలలు కంటిన్యూస్ 2 నెలలు నేనే పర్సనల్గా నా ఫ్యామిలీ మెంబర్స్ పోయి అతనే మా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చి ఇవ్వడం జరిగింది. వాలంటీర్ లేకనే ఇవన్నీ వాలంటీర్ లేకనే సొంతంగా చేసినామని చెప్పి గర్వంగా చెప్తున్నాం. అట్లనే ఈ ఎంప్లాయీస్కి శాలరీస్ అనేది 2 నెలలకు 3 నెలలు కూడా పడే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మొదటి నెలే ఫస్ట్ వచ్చే లోపలికి మీకు మొబైల్లో వీల్ క్రెడిటెడ్ విత్ సో అండ్ సో శాలరీ అని పెట్టడానికి వస్తూ ఉంది. అంటే ప్రతి నెల 1వ తేదీ పేదవాడికి ఎవరు కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళందరికీ కూడా చక్కగా మన ప్రభుత్వం మరి ఇస్తామన్నాడు. జీతాలన్నీ కూడా ఫస్ట్ ఇస్తాము. 1675 కోట్లు 1675 కోట్లు మరి ప్యాడీ ఈరోజు ఈ 100 రోజుల్లో మరి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో ఫార్మర్స్ రైతుల పట్ల ఇదొక ఉదాహరణ. 1675 కోట్లు మరి ఫార్మర్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే 100 పైచీలకు అన్న క్యాంటీన్లు మరి మొత్తం రాష్ట్రం మొత్తం ఈ రోజు 100 అయిపోయింది. ఈ రోజుతో 175